హలో ఎవ్రీవన్ ఈ రోజు టీజీ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఎక్కడ అంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ గమనించవచ్చు. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని ప్రెస్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ ఐడి నంబర్, పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్. సో ఈ క్యాప్చా ఎంటర్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి 5 డీటెయిల్స్ ఉంటాయి స్టూడెంట్స్. ప్రతి లింక్ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ ట్యాబ్ క్లిక్ చేయగానే మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేసామనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే జిరాక్స్ కాపీ సబ్మిట్ చేసినట్టు, ఎన్ అంటే నాట్ సబ్మిటెడ్ అన్నట్టు. సేవ్డ్ ఆప్షన్స్, మనము కౌన్సిలింగ్లో ఏవైతే కాలేజెస్ పేర్లు పెట్టామో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ రెండు పెద్దగా మనకి ఇంపార్టెంట్ కాదు స్టూడెంట్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్. సో మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రొవిజనల్, అలాట్మెంట్ ఆర్డర్, ఫైనల్ ఫేజ్. సో కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో పెట్టరు వెబ్ ఆప్షన్స్, వాళ్ళకు కూడా ఫస్ట్ ఫేజ్కి బదులు ఇక్కడ ఫైనల్ ఫేజ్ అనే వస్తుంది. సో సేమ్ కాలేజ్ వస్తుంది, కాకపోతే ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్. మీరు ఇది ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు. సో వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్, ఇక్కడ ఉన్న కాలేజ్ వేరేగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఫైనల్ ఫేజ్లో కూడా అదే కాలేజ్ డిస్ప్లే అవ్వడం జరిగింది. అదే ఒకవేళ మీరు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వేరేగా ఉంటుంది, ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ వేరేగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్, సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజ్ వేరేగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ మాత్రమే వస్తుంది. ఎందుకు సార్ అలా జరిగింది? నాకు ఫస్ట్ ఫేజ్లో అదే కాలేజ్ వచ్చింది, ఫైనల్ ఫేజ్లో కూడా అదే కాలేజ్ వచ్చింది, నేను సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాను, అయినా నాకు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వచ్చింది అంటే సింపుల్ రీజన్, మీరు ఫైనల్ ఫేజ్లో పెట్టిన ఆప్షన్స్లో సీట్ ఫిల్ అయ్యాయి. మీకు ఫైనల్ పేజ్ ఆప్షన్స్లో ఎలాంటి చేంజెస్ రాలేదు కాబట్టి మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో అదే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ చెప్తాను స్టూడెంట్స్, మీరు ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినా మీకు కొన్నిసార్లు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే కాలేజ్ ఫైనల్ ఫేజ్లో కూడా చూపిస్తుంది. దానికి కారణం మీరు అలాట్ చేసిన కాలేజెస్లో సీటు లేకపోవటం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ క్లిక్ చేయగానే మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. సో జాయినింగ్ రిపోర్టు కొంతమందికి సెకండ్ ఫేజ్లో ఏవైతే ఉన్నాయో కొంత ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో అలాట్మెంట్ ఆర్డర్లోనే మీరు పేమెంట్ ఆఫ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. మినిమం గవర్నమెంట్ కాలేజ్లో 1880 రూపీస్, ప్రైవేట్ కాలేజ్లో 880 రూపీస్ కట్టాలి. ఇంకో విషయం స్టూడెంట్స్, మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అప్పుడు మీరు ఫీ కట్టే ఉంటారు. ఇప్పుడు ఫైనల్ ఫేజ్లో అలాట్ చేసిన కాలేజ్ ఏదైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఆ ఫీజు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో కట్టారో ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లో మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ మీరు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నాక, అంటే పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయిపోయాక, ఈ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మీరు చేయాల్సింది రిపోర్టింగ్ టు ద కాలేజ్. మీకు ఏదైతే కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో ఫిజికల్గా మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అంటే 13th to 16th. 13th అంటే రేపు, విచ్ ఇస్ సాటర్డే, టిల్ 16th ట్యూస్డే. సో 13th నుంచి 16th వరకు ఈ 4 డేస్లో మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఈ ఫీ పేమెంట్ చాలా ఇంపార్టెంట్, అది కూడా వివరంగా చెప్తాను. గవర్నమెంట్ కాలేజ్లో మీరు ఆల్రెడీ 1880 రూపీస్ కట్టారు కాబట్టి మిగతా 3200, మొత్తం ఫీజు 5080 కాబట్టి మిగతా ఫీజు కూడా మీరు ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తున్నారో కాలేజ్ అప్పుడే కట్టాల్సి ఉంటుంది. సో 3200 రూపీస్ కూడా మీరు తీసుకెళ్ళండి ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే. సో ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే కాలేజెస్కి వెళ్తున్నారో ఆ కాలేజ్లో ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ ఐ విల్ మేక్ ఎ వీడియో, అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.